ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనము. నీ ఆవరణములలో నివసించినట్లు నీవేర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుడు మరి తన ఆలయము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. మరి దేవుని మందిరంలో నివసించువాడు మరి చేర్చబడ్డవాడు ధన్యుడు. మరి మేలులతో దేవుడు తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. నిజంగా మరి దేవుని ఆలయంలో తప్ప మనకెక్కడ విడుదల లేదు, మరెక్కడ స్వతంత్రము లేదు. మరి ఆయన పరిశుద్ధ ఆలయములో మరి అలాంటి కృప ఎక్కడ మనకి దొరకదు. మరి ఆయన మందిరములో మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు. మనని తృప్తిపరచువాడు ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన్నే మనని సృజించినాడు, ఆయన్నే మనని కలగజేసిండు, ఆయన్నే మనని పుట్టించిన దేవుడు. ఈరోజు నువ్వు మేలులతో నింపబడాలి అనుకుంటున్నావా? ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు. మరి ఆయన పరిశుద్ధ ఆలయములో చేర్చబడము అంటే మరి వెళ్తున్నామంటే మనంత ధన్యత ఏది లేదు. ఆ దినముకు మించిన ఆశీర్వాదము ఏది లేదు. మరి ఆయన సన్నిధిలో సంతోషముతో సమాధానముతో మరి దేవుడు అనేక మేలులతో నింపుతాడు. మరి దేవుడే మరి మేలులతో నింపువాడు, మరి తృప్తిపరచువాడు. దేవుడు తప్ప మనని ఆశీర్వదించేది మరి వేరొకటి ఏదియో లేదు. మరి ఆయన కృప ద్వారానే దేవుడు మనని అభిషేకిస్తాడు. మరి ఆయన ఆవరణలో మనని రక్షిస్తాడు. మరి ఆయనే మనని కాపాడుతాడు, మనని తృప్తిపరుస్తాడు, మేలులతో నింపుతాడు, ఆశీర్వాదములతో మనని అభిషేకిస్తాడు. మరి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో గడిపి ప్రతి ఆశీర్వాదాన్ని మేలులతో మరి సంతోషముతో నింపబడదురుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవు మాత్రమే మమ్మల్ని ఆశీర్వదించువాడివి. నీ సన్నిధిలో తప్ప మరి ఎక్కడ ఇలాంటి ఆశీర్వాదం లేదు తండ్రి. నీ కృప ద్వారా మాకు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని నీ ఆవరణలో అభిషేకించి మమ్మల్ని ఆశీర్వదించు, మేలులతో మమ్మల్ని తృప్తిపరచు. మరి నీ మాకు కావలసిన బలాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, నీ కృపని మరి శాంతిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అందరినీ అభిషేకించి నీ కృపతో నింపమని, మరి నీ ఆవరణలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ దయచి మరి లేని వారికి కూడా నీ కృప ద్వారా సహాయం చేసి వారిని విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరూ మరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందరు కాక. ఆమేన్.